వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళం వేసిన ఇంట్లో చోరీ యత్నం, దొంగల వేట కోసం రంగంలోకి క్లూస్ టీమ్. ఇంట్లో డబ్బు నగలు అంతా సేఫ్, అయినా అంతుపట్టని దొంగల స్కీమ్. నంద్యాలలో కలకలం రేపిన దొంగతనం. నంద్యాల జిల్లా గ్రామాల రైతులు పొలాలకు కుందు నది నీరు ఎక్కువగా ప్రవహించడంతో పంట పొలాలు మునిగిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు. ఉద్యోగాల పేరుతో నంద్యాల ఎంజీఓస్ కాలనీకి చెందిన వాల్మీకి దుర్గాప్రసాద్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని కోడుమూరు బాధితులు ఆవేదన. పీజీఆర్ఎస్ ఆర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి. పీజీఆర్ఎస్ 284 ఆర్జీలు జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నంద్యాల పర్యావరణం కాపాడాలని దేవాలయాలు పాఠశాలలో మొక్కలు నాటుతున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ హెల్త్ అధికారి పట్టాను హబీబ్ ఖాన్. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇమాం మౌజన్ వేతనాల కోసం నిరసన ర్యాలీతో కలెక్టర్ కారణం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. అహోబిలం క్షేత్రానికి భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు 20 లక్షలకు పైగా విలువ చేసే కియా 7 సీటర్ కారును విరాళంగా. ప్రతి ఇంట్లో డ్రైవర్కి వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలి. ఆటో వాళ్ళ ర్యాలీ, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు. ఆళ్లగడ్డ పట్టణంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మండి మర్చెంట్ అధ్యక్షులు అలువాలు శివచరణ్. నంద్యాల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు న్యాయం చేయాలని, లేని పక్షాన మా పోరాటం ఆగదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వికలాంగుల ధర్నా. నంద్యాల పట్టణంలో గుర్తు తెలియని దొంగలు ముఠా చేసిన చోరీ యత్నం పోలీసులను స్థానికులను టెన్షన్ పెట్టింది. ఇంట్లో నగదు డబ్బు అంతా సేఫ్గా ఉన్న దొంగతనానికి వచ్చిన దొంగలు మరేం ఎత్తుకెళ్లినట్లు అని ఆశ్చర్యానికి గురిచేసింది. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో దొంగతనం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్న బాలస్వామి వెంకటలక్ష్మి దంపతులు 30వ తేదీ హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి 7వ తేదీ రాత్రి ఇంటికి రావడం జరిగింది. అయితే తలుపులు తెరిచి ఉండటం చూడటంతో దొంగలు పడ్డారని ఇంటి తలుపులను పరిశీలించగా తాళం పగలగొట్టున్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అన్ని గదులను జల్లెడ పట్టి ఇల్లంతా చిందరవందర చేసినట్లు గుర్తించారు. ఇంట్లో ఏమీ చోరీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఖరీదైన ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు ఇంట్లో మరేమైనా ఎత్తుకెళ్లారా అనుకోవడంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ఆనవాళ్ల కోసం తనిఖీలు చేస్తున్నారు. ఈ సంఘటన నంద్యాల సాయిబాబా నగర్లో కొన్ని గంటల సేపు కలకలం రేపింది. ఏం లేదు, ఆ రూమ్లోనే ప్రతి ఇంట్లో బుక్ పెట్టుకోవాలి. గుర్కా వచ్చి సైన్ పెట్టుకోవచ్చు. వస్తారంటే నైట్ సంతకం చేసుకుంటారు. మీ పేరు చెప్పేసి రాసిచ్చేసి ఏం జరగలేదని ఆల్రెడీ మేము ఫోటోలు పంపించాము. ఓ పని చేస్తారు మీరు, ఓ మూలలు పెట్టాడు చిన్నది 2 పెట్టుకోండి. రైట్ లైన్ ఒకటి కెమెరా సందులో పెట్టుకున్నారంటే మీకు సేఫ్టీ ఉంటుంది. మీ సెల్కి అటాచ్ చేసుకున్నారనుకో డైరెక్ట్ మీరు ఆడ నుంచే చూసుకోవచ్చు కెమెరా ఏమి ఎక్కడ మనకు వచ్చినారా లేదా ఏం కదా. అదే కాకుండా మీ ఏరియాలో ఎవరన్నా వచ్చినా కూడా దాన్ని మనము ఇది సేవ్ చేసినట్టునే. ఆడుకున్నారు అసలు. మేము హైదరాబాద్ ఊరు వెళ్ళి ఎప్పుడు మనం పోయిన నిన్న శనివారం కాక అట్ట శనివారము శుక్రవారం నైట్ ఎక్కింటిని పోయినాము. నిన్న ఆదివారం నైటు 10:30కి ఇంటికి వచ్చినాము. వచ్చి చూస్తే అనుకలా ఇక్కడ అది పోయింది.
ఇంకా పోయి ఆ గేట్ తాళం తీసుకున్నాము. ఈ మెయిన్ గేట్ చూస్తే తీసుకున్నారు, దొంగలు అన్నారు అనుకున్నాం. మా రాత్రి 11 అయింది, ఎవరికి చెప్పాలని మర్చుకున్నాం. తర్వాత ఇంకా పొద్దున అందరికి చెప్పినాం మా వాళ్ళందరికీ. మీ పోలేదు ఏమేమి పోయినాయి? ఏం పోలే, డబ్బులు కానీ ఏం పోలే. బంగారం లేదు, తెచ్చిన జీతం ఒక 9,000 వస్తే మాకు ఇంటికే సరిపోతుంది. బంగారం పెట్టుకునేటివి ఇంకా అంత తప్ప ఏం లేదు. మా కాడ అంటే ఏం పెద్దగా ఏం లేదు. పెద్ద ఉద్యోగస్తుడు కాదు, క్యాష్ విషయంలో అయితే ఏం లేదు. పెద్ద ఉద్యోగస్తుడు కాదు, నార్మల్గా తెచ్చుకుంటున్నాం, తింటున్నాం అంతే. ఏమంటే ఇల్లు ఒక్కటి కట్టుకున్నాం, అది ఒక్కటే, ఏం లేదు. అసలు విషయం ఎప్పుడు ఊరికి వెళ్ళారు? మేము 30వ తారీఖు ఊరికి వెళ్ళాం సార్. నైటు నిన్న నైట్ 10:30కి వచ్చినాము. నిన్న 7వ తారీఖు కదా, 10:30కి వచ్చినాము. వచ్చి చూస్తే మెయిన్ గేటు తాళం వేసింది. లోపల గేట్ వేసేసి పగలగొట్టేసినారు. లోపల బీరువాలు మొత్తం తీసేసినారు, మొత్తం బట్టలు గిట్టలు మొత్తం తీసేసినారు. కాకపోతే ప్రస్తుతానికి అమౌంట్ బంగారు ఏం లేదు కాబట్టి ఏం పోలేదు. కంప్లైంట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇస్తున్నాం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం జోళదరాసి, కలుగొట్ల, ఒప్పలూరు గ్రామాల రైతులు పొలాల్లోని కుందు నది నీరు ఎక్కువయ్యి ప్రవహించడంతో పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తదితరులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కుందు నది నుండి సోమశిలకు కృష్ణా జలాలను జలవనరుల శాఖ విడుదల చేస్తుంది. అయితే నదీ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధికంగా నీటిని విడుదల చేయడంతో కృత్రిమ వరదలు మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పండించినటువంటి పంటలకు మార్కెటింగ్ తదితర ఇబ్బందులతో పాటుగా సకాలంలో వర్షాలు లేకపోవడం, సాగునీటి వ్యవస్థ సక్రమంగా అభివృద్ధి జరగక ఇబ్బందులు పడుతున్న మాకు కృత్రిమ వరదలు గోరు చుట్టుపై రోకలిపోటుగా తయారయ్యాయని, ఈ యొక్క కృత్రిమ వరదలు సుమారుగా 5,000 ఎకరాల్లో ఇబ్బందులు కలిగిస్తున్నాయని, దీంతో మేము అనేక రకాలుగా నష్టపోతున్నామని, వేసినటువంటి పంట నష్టం జరుగుతుందని, పొలాలు ఆరకపోవడంతో విత్తనాలు కూడా వేసుకునే పరిస్థితి ఉండటం లేదని, పొలాల్లో ఉప్పలం వచ్చి విత్తనం మొలకెత్తడం లేదని చెప్పి, పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పి, మునగని పొలాలకు రాకపోకలు సాగించడం కూడా ఇబ్బందికరంగా మారిందని, ఈ యొక్క పరిస్థితులు మా జీవనాన్ని దుర్భరంగా మార్చాయని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే రైతులు బ్రతికే అవకాశం కూడా లేకుండా పోతుంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. 20,000 క్యూసెక్కులు నీళ్లు కొనబోతున్నారు. కల్లగొట్ల, జోలదొరాసి, ఉప్పులూరు, రేవనూరు, గొల్లదుర్తి, అల్లూరు, పొట్టిపోడు ఈ గ్రామాలల్లో మునిగి చాలా నష్టపోతున్నారు. దీనికి ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేయాలి అన్న దాన్ని చెప్పినాడు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం మేము కలగొట్ల, దొరాసి, ఉప్పలూరు రైతు సంబంధంగా వచ్చినాం ఇక్కడికి కలెక్టర్ ఆఫీసర్ గారికి. కాకపోతే గత 15 సంవత్సరాల నుంచి 2 మినిస్టర్లు ఆర్డర్ వేసి సోమశిల ప్రాజెక్టు నీళ్లు ఉండవడం వల్ల మా పొలాలు కొన్ని ఉప్పలం వచ్చి విత్తనాలు కూడా మొలచకున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం చేసి న్యాయం చేయవలసిందిగా కోరడవుతున్నాయి. అంతే. మండలము, మద్దూరు గ్రామము, కృష్ణానగర్ గ్రామస్తులము. మాది సార్ బానకశేర్ల నీళ్లు రెగ్యులేటర్ దగ్గర నుండి కనీసం అంటే అది 13,000 పడుతుంది సార్ కాల్వ. కానీ వర్కుల వల్ల, బ్రిడ్జిల వల్ల నీళ్లు తక్కువ వదలాలంటే రెస్పాన్సే లేదు అసలు. మేము ఇదివరకు కూడా నీటి మునక గ్రామం నుంచి సిద్ధేశ్వరంలో 10 ఎకరాలు ఇచ్చినాం. అక్కడ నీటి మునకలు పోయింది. ఈడనన్న పొలం కొందామంటే మొత్తం తెలంగాణకి ఇచ్చినాం 5-6 ఎకరాలు మొత్తం ఇచ్చే దానిలో నీళ్ళలోనే పోయింది. అది కూడా పోవడం వల్ల ఇప్పుడు మాకు మొత్తం నీళ్ళు వదిలేస్తున్నారు సార్. ఎంత తక్కువ ఎత్తండి అంటే ఎవరు రెస్పాండ్ కావడం. ఒకసారి కర్నూలు డీకి ఫోన్ చేయంటారు, వాళ్ళకు ఫోన్ చేయంటారు, ఎమ్మెల్యేతో చేయించాం, మళ్ళీ లాస్ట్ కు ఎవరితో చేయించినా రెస్పాండ్ కావడం. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. మాకైతే పెట్టుబడులు దాదాపు 200 ఎకరాలు దాంట్లో మొత్తం పోయినాయి. పంట నష్టము కావాలా. ఒక డిఏపి, ఒక యూరియా దొరకక ఎంతో తిప్పలు పడి పిల్లలు ఎంతో అమ్మేసినట్టుగా తీసుకుపోయి మేము మందులు కొనుక్కొచ్చుకొని సాక్కొని ఇలా కోసుకునే టైంలో మొత్తం ముంచెత్తినారు. ఈ పంట లాసులు కాదు, మమ్మల్ని లాస్ట్కు బ్రిడ్జితోనే ముంచెత్తుతున్నారు సార్. ఆ వర్క్ ఏదైనా కానీ మీరు దయచేసి మాకు మీరు రెస్పాండ్ చేసి మాకు మంచిగా చేయాలి సార్.
నంద్యాలలో 4 సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్, క్లర్క్, వాచ్మెన్, కంప్యూటర్ వర్క్ పోస్టులు ఉన్నాయని కోడుమూరు, బెల్గల్, నాగలాపూర్, గోనెగండ్లకు చెందినటువంటి నరసింహుల దగ్గర 6 లక్షలు, ఓబులేష్ దగ్గర 5 లక్షలు, బజార్ దగ్గర 4 లక్షలు, శేఖర్ రెడ్డి దగ్గర 3 లక్షలు, రామకృష్ణ దగ్గర 2 లక్షలు, ఇలా ఇంకా అనేక మంది దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎప్పుడు ఫోన్ చేసినా రేపు ఎల్లుండి అంటూ ఇలా 4 సంవత్సరాలుగా తిప్పుతూ మోసం చేస్తున్నాడని, ఇప్పటికీ వేలాది రూపాయలు ఛార్జీలకు ఖర్చు పెట్టుకున్నామని, ఇంటి దగ్గరికి వెళ్తే అతనే బెదిరించే మాటలు మాట్లాడుతున్నాడని, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ మాట్లాడటం, ఇంట్లోనే ఉండి లేడని చెప్పించడం, ఎక్కువ మాట్లాడితే మా ఆడవారితో కేసు పెట్టిస్తానంటాం, వాళ్లే 100కు కాల్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందని, స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుందని, వారం క్రింద వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే నేను లేను, శనివారం రండి అన్నాడని, శనివారం ఫోన్ చేసి సోమవారం రమ్మని చెప్తే ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి వెళ్ళాడని, కష్టం చేసుకుంటే కానీ తినలేకుంటే లేదని, అప్పు చేసి మా పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుందని దుర్గాప్రసాద్ మాటలు విని డబ్బులు ఇవ్వడం జరిగిందని, ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగకపోవడంతో జిల్లా కలెక్టర్ ఎంతో మందికి న్యాయం చేస్తున్నారని, మా సమస్యను కూడా వారికి తెలుపుకోవాలని ప్రజావేదికలో వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కోరుతున్నాం. కాంట్రాక్టరు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మీద కాంట్రాక్టరు కాంట్రాక్టరు చేస్తుండా అని మా మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. ఇంటికి రమ్మంటున్నాడు డబ్బులు ఇస్తా అని, మళ్ళా తాళాలేసి ఇంట్లో పెళ్ళాము పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళాలేసి అట్లా పోయి వస్తున్నాడు. మళ్ళా 3 గల్లా వచ్చి ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాకు దొరకడం లేదు. మీరే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఆర్జీలకు బాధితులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ, డిఆర్డీఏపీడీ తదితర అధికారులు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ, ఫిర్యాదుదారులు విజ్ఞప్తులకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు ఆర్జీలు పరిష్కరించాలన్నారు. ఆర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. క్రింది స్థాయి సిబ్బందిపై ఆధారపడకుండా స్వయంగా అధికారే బాధితులతో మాట్లాడి ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎండర్స్ ఇచ్చిన ఆర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. పీజీఆర్ఎస్లో రీఓపెన్ అయినటువంటి ఆర్జీలను కూడా మరింత నాణ్యతతో పరిష్కరించాలని, ఎవరైనా ఆర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే ఆర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలో వెళ్లకుండా పరిశీలించి నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. అనంతరం బాధితుల నుండి ఆర్జీలు స్వీకరించారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరొక ముందడుగు వేసి కాలుష్య నివారణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే సంకల్పంతో దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు పలు ప్రాంతాలలో ముందర, బిల్వ, కదంబ, పారిజాతం, మందారం, అడ్డసరం మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల ఎన్జిఓస్ కాలనీ కోదండ రామాలయంలోని హెల్త్ డిపార్ట్మెంట్ స్నేహితులు కలిసి మొక్కలు నాటడం జరిగింది. మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు పెంచితే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటారని పట్టాను హబీబ్ ఖాన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవాలయాలకు, స్కూళ్లకు, ఆసుపత్రులు, పలు కార్యాలయాలలో ఎంతోమంది ప్రజానీకం వస్తుంటారు. అందుచేత దేవాలయాల్లో మొక్కలు నాటాలనే సంకల్పంతో ఎన్జిఓస్ కాలనీ కోదండ రామాలయంలో ముందర, బిల్వ, కదంబ, పారిజాతం, మందారం, అడ్డసరం మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పట్టాను హబీబ్ ఖాన్ మాట్లాడుతూ, ఎవరికైనా కానీ మొక్కలు కావాలని మాకు సమాచారం ఇస్తే మొక్కలు ఇవ్వటం కానీ నాటడం కానీ జరుగుతుందని, బర్త్డేలకు, పెళ్లిళ్లకు, పలు శుభకార్యాలకు కూడా ఒక్క మొక్క నాటితే 1000 మందికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని, ఈ సందర్భంగా ఈ సంకల్పంతో మా స్నేహితులందరూ కూడా కలిసి అసోసియేషన్గా ఏర్పడి మొక్కల కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సుబ్రహ్మణ్యం, హబీబ్ ఖాన్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఎన్జిఓ కాలనీ కోదండ రామాలయం ఆవరణలో దేవతా వృక్షాలు నాటడం జరిగింది. ఇందులో కదంబ వృక్షము, బిల్వ వృక్షము,
తర్వాత పారిజాత వృక్షము, అడ్డసరము, మందారం మొక్కలు నాటడం మా మిత్రులతో కలిసి నాటడం జరిగింది. అట్లే దేవాలయాల్లో, ఇంటి ముందర, శ్మశానాల్లో చెట్టు నాటి మనం పచ్చదనాన్ని పెంపొందించి తద్వారా కాలుష్యాన్ని, నీడను మనము పెంచగలుగుతాము. చెట్టే ప్రగతికి మెట్టు, చెట్టే జీవనానికి మెట్టు. చెట్టు లేకపోతే మానవుని జీవితం. ఇమాం మౌజన్ వేతనాల కోసం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వైసీపీ మాజీ ఎంపీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ఇమాం మరియు మౌజన్లకు బకాయి పడినటువంటి గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అత్యంత ముఖ్యంగా ముస్లిం మత పెద్దలైన ఇమాంలకు నెలకు 10,000, మౌజన్లకు నెలకు 5,000 గౌరవ వేతనాన్ని గత 11 నెలలుగా ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం దాచుకోవటం తప్ప ప్రజలకు ఏ విధంగానూ మంచి చేయటం లేదని ఇసాక్ బాషా విమర్శించారు. ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం అమలు చేయటంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. బకాయి ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జాయింట్ కలెక్టర్కు తమ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. అయ్యో మిమ్మల్ని అసలు వదిలే సార్, కూర్చోలే సార్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రానికి భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు 20 లక్షలకు పైగా విలువ చేసే కియా 7-సీటర్ కారును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం మణియార్ విఎల్ఎన్ సౌమ్యనారాయణకు ఎస్బీఐ అధికారులు వాహన కీస్ను అందజేశారు. అనంతరం ఎస్బీఐ అధికారులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. సార్ ప్లీజ్ సార్ 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 ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 ఇవ్వాలని, వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 ఇవ్వాలని, డ్రైవింగ్ టెస్టు, వాహనాలు ఫిట్నెస్ టెస్టులను ఆర్టీఓ ఆఫీసులోనే కొనసాగించాలి, భారత న్యాయ సంహిత 1 or 2 సెక్షన్లను రద్దు చేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడ్ యాప్లను కూడా రద్దు చేయాలని సిఐటియు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైన్ సింగ్, జిల్లా నాయకులు నాగరాజు, నరసింహ, ఇబ్రహీం, ఓబ్లేసు, వీరితో పాటుగా నంద్యాల, సిరివెళ్ల, మహానంది, పాణ్యం మండలాల ఆటో డ్రైవర్లు 100 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చైన్ సింగ్, నరసింహ, నాగరాజు, ఇబ్రహీం, ఓబ్లేషు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులని నమ్ముకొని ఆటోలను నడుపుకుంటూ జీవనం చేస్తున్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా తయారైందని, ప్రయాణికులు లేక బాడుగులు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఉచిత బస్సుల వల్ల నష్టపోతున్న లైసెన్స్ కలిగినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కు 25,000 ఇవ్వాలని, వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు, వెంటనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. ఆయన
చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేసిన మొదలుకు కార్మికులకు ఆటో డ్రైవర్లకు రోజు 200 నుంచి కూడా 300 తోలే పరిస్థితి లేదు. ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల మహిళలంతా బస్సులు ఎక్కిపోతున్నారు. కాబట్టి ఈ కార్మికులకు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పిల్లల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థలు పెరిగిపోయినాయి. స్కూల్ పిల్లల ఫీజులు కుటుంబం గడవనే కష్టమైపోయింది. కాబట్టి సరే అన్ని వదిలిపెట్టుకొని ఏదైనా ఉన్న వాహనాన్ని కూడా అమ్ముకుందామంటే కొనే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లకు రీఫైనాన్స్ చేపిద్దామంటే కూడా ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం చేతి బదులు ఎవరి దగ్గర 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఇప్పించుకున్నామంటే మీరు ఏం చేస్తారు? మీ ఆటోలు తిరగడమే లేదు, మీ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఒక 10,000 కాదు 5,000 ఇచ్చిన కూడా తిరిగి కట్టే పరిస్థితి లేదనే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇది వాహన మిత్రులకు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. ఆళ్లగడ్డ పట్టణంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మండి మర్చెంట్ అధ్యక్షులు అలువాలు శివచరణ్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆళ్లగడ్డ నుండి మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అలువాలు శివచరణ్ పిలుపునిచ్చారు. ఆదివారం అమ్మవారిశాల ఆలయం నందు ఆళ్లగడ్డ పట్టణంలోని రిటైల్ మరియు హోల్సేల్ షాపుల యజమానులతోటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఆళ్లగడ్డ నగర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి, హోల్సేల్ రిటైల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు అందరము కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారి అఖిలప్రియ గారి ఆదేశానుసారము మేమందరము కవర్లు బ్యాన్ చేయాలని ప్రతి షాపు యజమాని అందరము ప్రతి ఒక్కరము ఈ అమావాస్యలలో మీటింగ్ పెట్టుకొని షాపులలో ప్రతి ఒక్క షాపులలో కవర్లు నిషేధిద్దామని మేము ప్రతి ఒక్క అమ్మవారి యందు మేము ఎమ్మెల్యే గారి అనుసారము మేము ప్రతి షాపులో కవర్లు బ్యాన్ చేయదలిచినాము. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసము ఏపీ గవర్నమెంట్ ఈ కవర్లను నిషేధించడం చాలా ఆనందదాయకము. దీనివలన ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివలన మనము మన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100% వికలాంగులకు 40%, 30%, 20% ఇస్తూ అధికారులు ఇష్టానుసారంగా సదరన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా 100% వైకల్యం ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని, ఏ వైకల్యం లేని వారికి న్యాయం చేస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులు మాట్లాడుతూ పూర్తిగా అర్హులైన వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే వికలాంగులైన అందరికీ 3 సెంట్లు స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టించవలసిందిగా కోరారు. 85%, 100% ఉన్నవారికి డిఎంహెచ్ఓ పింఛన్ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. వికలాంగుల సమస్యలను దాదాపు 3-4 నెలల నుంచి వికలాంగులను రోడ్డుకి ఈడ్చడం జరిగింది. దాంట్లో భాగంగా వికలాంగులు ఎన్నో ఏళ్ల నుంచి 100%తో 90%తో 85%తో ఉన్న వికలాంగులను అన్యాయముగా రీఎర్ఫికేషన్ పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాం. ఒకటే విషయం, మా పర్సెంటేజ్లను ఎలాగా ఉండేటివి అలాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి వికలాంగులను అన్యాయముగా 40%, 50% ఇచ్చి గవర్నమెంట్ వచ్చే పథకాలకు దూరం చేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మాకు వెంటనే పోయిన వారం ధర్నా చేసినాము, పింఛన్లు యథావిధిగా ఇచ్చారు. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనతో వికలాంగులు ఉన్నారు. కనుక మాకు వెంటనే పరిష్కారం, రేపు వారానికల్లా మాకు పరిష్కారం ఇవ్వాలి. ఇవి తొలగించినారా, ఉన్నిచ్చినారా, ఆ సర్టిఫికెట్లు అటనే ఉన్నిచ్చినారా, ఆ విషయంపై మాకు స్వస్థత ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం.
25 సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలోని అనేక ఆటుపోట్లు, అనేక వెన్నుపోట్లు, అనేక అవమానాలు, కష్ట నష్టాలను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరించాడని, ఇవాళ కూడా చిన్న చితక సమస్యలు కనపడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారికి మొక్కులు మొక్కుకున్నట్లు తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ఇవాళ దాసోజు శ్రవణ్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించామని శ్రవణ్ అన్నారు. శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్దకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ 25 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు, అనేక వెన్నుపోట్లు, అనేక అవమానాలు, అనేక కష్టాలు, అనేక నష్టాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా తన నిబ్బరం కోల్పోకుండా, ధైర్యం కోల్పోకుండా గరళకంఠుడి వలె ఆ బాధలన్నీ కూడా తన గుండెల్లో పెట్టుకొని, తన కంఠంలో పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళినాడు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినాడు, తెలంగాణ అభివృద్ధిలో కూడా ముందుకున్నాడు. కాబట్టి ఇవాళ కూడా అనేక చిన్న చితక సమస్యలు కనబడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి శక్తి ఆ శివుడు కేసీఆర్ గారికి ఇచ్చినట్టుగానే భావిస్తూ ఉన్నాను. గర్లకంఠుడు ఎట్లయితే వాటన్నిటిని తట్టుకొని నిలబడి మన అందరినీ కాపాడుతున్నాడో కేసీఆర్ గారు కూడా అదేవిధంగా ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు. గర్లకంఠుడి వల్ల ఆ సమస్యలన్నీ తనలో ఉంచుకుంటాడు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా దిశా నిర్దేశం చేసే విధంగా 3వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి బలంగా నమ్ముతున్నాను. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు వారికి ముందుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ బ్రహ్మరాంబిక దేవి, శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా వారి దర్శనం కోసం, వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం అయింది. అద్భుతమైనటువంటి ఒక పూజలు ఈరోజు అమ్మవారు, స్వామివారి యొక్క అనుగ్రహంతో నా బంధుమిత్రులతో, నా కుటుంబ సభ్యులతో అందరితో కూడా చేయటం అయింది. అదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, వారి ధర్మపత్ని అమ్మ శోభమ్మ గారు, వారికి కూడా నిండైనటువంటి ఒక ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పని, వారి ఇంకా బలమైనటువంటి రాజకీయ శక్తిగా భవిష్యత్తులో 3వసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిరోహించాలా, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఒక రీతిలో అధిరోహించాలా, ఆ దిశలో అమ్మవారు, స్వామివారు ఆశీర్వదించాలా అని చెప్పని ప్రత్యేకమైనటువంటి పూజలు వారి కోసం కూడా చేయటమైంది. అదేవిధంగా ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.